జురాసిక్ పార్క్. సో మనం టికెట్స్ యాప్ ఫోన్లో చేసుకుని అయితే వచ్చేసాం. ఇప్పుడు బుక్ చేసుకోవడానికి మేము బుకింగ్ కౌంటర్కి వెళ్తున్నాము. టైం అయితే లేట్గా వచ్చాం కాబట్టి ఇప్పుడు కార్ బుక్ చేసుకున్నాం. ఇక్కడికి వచ్చి ముందు ఒక రోజు ముందు బుక్ చేసుకోవాలనుకోండి, కాకపోతే ఈరోజు వచ్చి ఇప్పుడే బుక్ చేసుకున్నాం. బడ్జెట్ బాగా ఇప్పుడు టైం అయిపోయింది కాబట్టి ఇప్పుడు వెహికల్ వెళ్ళి చూస్తున్నాం, లేకపోతే వాక్లో చూసేవాళ్ళం. ఇప్పుడు యానిమల్స్ చూద్దాం. ఓ మై గాడ్, చాలా ఈ వెహికల్లో అయితే వచ్చామన్నమాట. ఇవి 4 స్టాప్స్ దగ్గర ఆపుతారండి. స్టాప్ నెంబర్ 1 వచ్చాము. బర్డ్స్ భలే భలే రామచిలుకలు చూస్తున్నావు చూడండి. అదే దిస్ ఇస్ ద మల్బర్ బీడ్ హార్న్బిల్. ఇక్కడ చూపించినవన్నీ అక్కడ ఉంటాయన్నమాట. సో చూడండి, టైం లేదు మాకు, సో చాలా తొందరగా తీస్తున్నాను అన్నమాట వీడియో. ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్క లాగా ఉన్నాయి. పోయినసారి వీడియోలో కూడా డే 1 వీడియోలో కూడా మా అత్త మాట్లాడింది కదా, సో నా వాయిస్ మిస్ అవుతున్నారు అనుకుంటున్నా. నెక్స్ట్ సైడ్ అనమాట. అక్కడ సగం పక్షులు, ఇక్కడ ఇంకో పక్షులు. ఇవన్నీ చూపించు. జావా స్పారో, లాంగ్ టైల్ ఫించ్ చూపించు, అన్నీ చూపిస్తాను. లైక్ మేము ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాము క్లియర్గా, బట్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇంకా చేస్తాం. ఈ లాన్ ఏరియా సెల్ఫీ పాయింట్స్ కూడా ఇక్కడే ఉన్నాయన్నమాట. మనకి ఇష్టమైతే తీసుకుని వెళ్ళొచ్చు. రెప్టైల్ హౌసెస్. సో మాకైతే అంత ఇంట్రెస్ట్ లేదన్నమాట. ఎందుకు మళ్ళీ మాకు ఇక్కడికి వచ్చేపాటికి 6 మెంబర్స్కి చాలా అయినాయి. సో అందుకని మేమైతే తీసుకోవద్దనుకున్నాము. అక్కడైతే క్రొకోడైల్ ఉందన్నమాట. క్రొకోడైల్ చూడడానికి వెళ్తున్నాం. దానికి కూడా టికెట్ ఉందేమో చూసి వెళ్ళిపోదాం. అడల్ట్స్కి అయితే రెప్టైల్ హౌస్కి 30, చిల్డ్రన్స్కి అయితే 10 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళకి 10 రూపీస్. ఇవన్నీ డీర్స్ భలే ఉన్నాయి కదా. ఇంతే ఉంటదేమో అనుకునేదాన్ని. అంటే బుక్స్ లో ఇంతే చూపించేవాళ్ళు కదా, బుక్స్ లో ఇంతే చూపించేవాళ్ళు, అంతే ఉంటుందేమో అనుకున్నాను. ఇది హిమాలయ గొర్రెలు అంట. గొర్రెలు ఇవి హంసలు అండి. తెల్లగా ఉంటాయి అని అందరికి తెలిసింది. కానీ అటుందన్నమాట, చూపిస్తాం. హిప్పోపాటమస్ లో చాలా టైప్స్ ఉన్నాయి. 3 టైప్స్ చూసామన్నమాట. లెంది చూసారు కదా, అక్కడ హిప్పోపాటమస్ అయితే చూసామన్నమాట. అలాగే లయన్ కూడా చూసాము. నెక్స్ట్ చీతా, నెక్స్ట్ ఫాక్స్ ఏదో ఉంది, నాకు అంతగా గుర్తులేదు. అలాగే టైగర్ అనమాట. నెక్స్ట్ బయటకు వచ్చేసిన తర్వాత మ్యూజియం అయితే ఉందన్నమాట. సో మ్యూజియం చూస్తాక వెళ్ళామన్నమాట. అయిపోయింది. నెక్స్ట్ ఎక్కడికి? ఐకియాకా. నెక్స్ట్ ఐకియాకి వెళ్దాం.